చూడండి ఫ్రెండ్స్, పొరపాటును కూడా మీరు ఏమీ లేదులే అని మాత్రము బేడలు గాలించకుండా అలాగే చేసుకోగాకండి. పండగ పూట బిడ్డలు ఇబ్బంది పడతారు. మీ భర్తలైనా మీ ఇంట్లో పెద్దలైనా చూడు అలాగే చేసిందని చాలా బాధపడతారు. ఎంతెంత రాళ్ళు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. చూడండి, మీకు సౌండ్ వినిపిస్తా. అయ్యో చూడండి ఎలా ఉన్నాయో రాళ్ళన్నీ. అందుకోసము మీరు పొరపాటును కూడా అలా ఎప్పుడు గాలించుకోకుండా చేసుకోకండి. మనం ఎప్పుడు రోజు చేసుకోం కాబట్టి ఈరోజు ఆశిచ్చిన వాళ్ళకు ఒకటి ఇస్తాము, మనము తింటాము కాబట్టి మనం చాలా పవిత్రంగా చేసుకోవాలి, చాలా భయభక్తులతో చేసుకోవాలి. ఓకేనా? అలా రాళ్ళు ఉన్నాయంటే ఒక్క రాయి మెదిగిపోయిందంటే చాలు ఫ్రెండ్స్. చూడండి ఎంతెంత ఉన్నాయో. అందుకు తప్పకుండా ఉండవులే, మా మంచిలే ప్యాకెట్లలో వచ్చినాయిలే, ఏం ఉండవులే అని కూడా చెప్తారు అంగడోళ్ళు. కానీ ఒక్కసారి ఇలా మనం నీళ్ళల్లో వేసుకొని అలా గాలించుకుంటే వచ్చేస్తాయండి బ్యాళ్ళు పైకి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, తెల్లగడ్డ, అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర ఇవి అయితే పిండి కలిపినాక పిండిలో వేసుకోవాలి. మిక్సీ పట్టాల్సిన అవసరంలే. ఈ ఈ మూడు మాత్రం మిక్సీ పట్టాలి. ఎర్రగడ్డలు మళ్ళీ లాస్ట్లో ఒక చుట్టు అనాలి. ఇవి మళ్ళీ మనం వడ వేసుకునేటప్పుడు మాత్రమే కలుపుకోవాలి, ముందే కలపకూడదు మసాలా. ఎందుకంటే నీళ్ళు ఊరిపోతుంది పిండి. మీరు మసాలా కొట్టి పెట్టుకున్నా వడ వేసేటప్పుడే మనం కలుపుకోవాలి మసాలా, ఉప్పు కానీ మసాలా కానీ. ఇప్పుడు ఒట్టి బేడలు పిండి కొట్టి పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే వడ వేస్తామో పెనుములో అప్పుడే మసాలా ఉప్పు కలుపుకోవాలి. లేదంటే ముందే కలిపి పెట్టుకొని మళ్ళీ వేద్దామని అనుకున్నారు అనుకో, నీళ్ళు ఊరిపోతుంది పిండి. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో వడలకి ఇవి అలసంద వడలకి ఉప్పు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, అల్లము వేసిన అందులోనే కొద్దిగా జీలకర్ర కచ్చా పచ్చిగా కొట్టుకోవాలి. ఇది ఇంకా కొట్టేసినాము దించుతాము అన్నప్పుడు ఎర్రగడ్డ కూడా ఒక చుట్టు పెట్టి దించుకోవాలి అంతే. దీంట్లో ఉప్పు మొత్తం వేసేసినాము. ఒకరో పసుపు కూడా వేస్తా. పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఉప్పు ఎర్రగడ్డ వేసిన మసాలా, ఈ మసాలా పక్కన పెట్టుకోవాలండి. నువ్వు ఎప్పుడు రాత్రికి చేసుకుంటావా మధ్యాహ్నం చేసుకుంటావా పిండి రుబ్బి పెట్టుకో పక్కన అంతే. ఉప్పు వేసినామంటే నీళ్ళు ఊరిపోతుంది. ఇప్పుడు దీంట్లో తెల్లగడ్డ, అల్లము, పచ్చిమిరపకాయ, తగినంత ఉప్పు, తగినంత పసుపు, ఎర్రగడ్డ చూడండి పక్కన ఉంది. ఇది కచ్చాపచ్చా కొట్టుకున్నాక ఇంకా సాలు దించేస్తామన్నప్పుడు ఇది ఒక్క చుట్టట బర్రని దించేయాలి, పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు వడలేస్తామో అప్పుడే కలుపుకోవాలి మసాలా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా పిండి మనం వడ వేస్తామన్నప్పుడు కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నా ఇది కూడా కలిపేసి మనం ఎప్పుడైతే వడ వేస్తామో అప్పుడు మసాలా కలిపిన తర్వాత ఇది కూడా వేసి కలిపేసుకొని వడ వేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, కచ్చా పచ్చాగా కొట్టుకున్న మసాలా. ఎర్రగడ్డ కూడా చూడండి మెత్తగా మెదగనీయకుండానే కొట్టేసినాము. ఇప్పుడు ఇవన్నీ మనము బ్యాడ్లు పిండి కొట్టుకునే తర్వాత ఈ మసాలా, ఉప్పు కూడా దాంట్లో వేసేసాను. మసాలా ఎప్పుడైతే కలుపుతామో అప్పుడే కలిపి ఒక 10 నిమిషాలు ఉన్నిచ్చి పిండికి ఉప్పు పట్టనేకి మళ్ళీ వేసుకోండి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ అంగడోళ్ళు వేస్తే కరకరలు ఆడతాయి, మనం వేస్తే మెత్తగా ఉంటాయి ఎందుకు అని మీకు డౌట్ ఉందా? ఆ డౌట్ క్లియర్ చేస్తా చూడండి. ఎందుకంటే సోడా పిండి ఎక్కువ వేయకండి. సోడా పిండి ఎక్కువ వేసినా వడ నల్లగా కాలుతుంది. మీరు వేసినామంటే వేసినాం అన్నట్టు అంత ఒక చిట్టుక అంత చల్లండి అంతే. మీకు పొంగాల అంటే ఎక్కువ వేసినారనుకో, ఎప్పుడైతే మనం దోసపిండిలో ఇడ్లీలో వేసుకునేట్టు సోడా పిండి వేస్తామో ఈ గార్లల్లో అలసంద వడలు కరకరలు ఆడవండి, మెత్తగా అయిపోతాయి. అదే సీక్రెట్. అంగడోళ్ళు వేస్తే కరకరలు ఆడతాయి, మనం వేస్తే మెత్తగా అయిపోతాయి. చల్లారినా కానీ కరకరలు ఆడుతూ ఉంటాయి. సోడా పిండి అసలు వేసుకోకుండా కానీ ఇబ్బంది ఏంలే. మీకు వేసుకుంటే అలవాటు ఉందంటే ఒక్క చిటుక అంతే, ఎక్కువ వేసుకోకండి. సోడా పిండిలోనే వడ తేడా కనపడుతుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, అలసంద వడలకి పిండి అయితే ఎలా రుబ్బి పెట్టాను చూసారా? నీళ్ళు నీళ్ళు లేకుండా, జౌరు జౌరు లేకుండా ఈ మాదిరి మరీ చూడండి నున్నగా లేకుండా బరగ బరగ్గా చూడండి ఇలా. ఇప్పుడు ఇందులో మనం ఇదిగో కొత్తిమీర, కరివేపాకు తరిగి పెట్టుకున్నాం కదా, ఇదిగో వేసేస్తున్నాం. ఇంకా బాబు వచ్చేళ్ళకి వేసేద్దాం వడలని కలుపుతున్నా. ముందే కొట్టి పెట్టుకున్నా చూడండి, బాగా అట్లా వేయండి, అంత లెక్కలో అవుతుంది. ఇప్పుడు ఇది మసాలా
దీంట్లో ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము, ఉప్పు, పసుపు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, కొత్తిమీర మొత్తం మిక్సీ పట్టా. కొత్తిమీర కూడా కొంచెం వేసినాలే దీంట్లో వేద్దామని. ఇదిగో ఇప్పుడు బేసేసి కలిపేయడమే. ఓకేనా ఫ్రెండ్స్? అది మళ్ళీ నీళ్ళు ఊరిపోకుండా మనము గబగబా చేసేసుకోవాలన్నమాట. సోడా పిండి ఎంత వేస్తానో చూడండి. మరి ఎందుకు కరకరలాడదంటే సోడా పిండి మనం ఎప్పుడు ఎక్కువ వేసుకోకూడదు. ఇదిగోండి ఫ్రెండ్స్, సోడా పిండి చూడండి, అంతే. ఒక చిటికడు వేసినామంటే వేసినాం అన్నట్టు. ఎప్పుడైతే ఎక్కువ సోడా పిండి వేస్తామో వడ మెత్తగా అయిపోతుంది. ఎర్రగడ్డలు కూడా ఎక్కువ వేయకూడదు, కొద్దిగానే. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే కలిపి పెట్టుకున్నాను అన్నమాట. మనం ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని చెయ్యి అద్దుకొని ఇలా కొద్దిగా తీసుకొని మనం అరిచేతిలోనే అలా వేసి తట్టి బొక్క పెట్టి వేయాలి. ఇప్పుడు నేను స్నానం చేసి వచ్చి మళ్ళీ పొయ్యి కాడికి పోతా. ఇప్పుడు ఇది మసాలా పట్టాలి కదా, ఒక అర్ధగంట ముందు కలుపుకోవాలి మనం వడలు వేసుకుంటామన్నాగా. అప్పుడు దానికి కూడా పిండికి కూడా ఉప్పు కారం అంతా పడుతుంది అన్నమాట. ఓకేనా? బాయ్. మళ్ళీ వడలు వేసిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. వడలు వేస్తూ చూపించాలంటే నాకెవరు లేరు వీడియో తీసేకి. వడలు వేసిన తర్వాత ఎలా వచ్చింది చూపిస్తాను మీకు. బాయ్. షాండిగాడు వెయిటింగ్ పాపము. ఇదిగో తినాలని షాండీకి తినిపించి నేను స్నానం చేసి మళ్ళీ పొయ్యి కాడికి పోయి వడలు కూర చేస్తా. అంతవరకు ఇది అర్ధగంట ఊరుతుంది అన్నమాట. ఉప్పు కారం పడుతుంది. ఉప్పు కూడా చూశాను అన్నమాట. సూపర్ టేస్ట్, సరిపోయింది ఉప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా అబ్బాయి అంటూ ఉంటాడు, నేను ముబ్బుతోనే పోతాను, నువ్వేం పని చేస్తుంటావు మమ్మీ అని. పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేసుకోవడం కూడా చాలా బరువేనండి. ఇదిగో మధ్యాహ్నం నేను వచ్చేటప్పుడు నాటుకోడి తెస్తానన్నాడు. నాటుకోడికి అయితే మసాలా కొట్టి పెట్టినా. ఇదిగో వడల పిండి రుబ్బి మొత్తము గిన్నెలో కలిపి పెట్టినా. చెత్తలు దోసిన. ఇదిగో కిచెన్ అంతా క్లీన్గా తుడుచుకున్నా. ఇంకా స్నానం చేసి వచ్చి వడల కాడికి వెళ్ళాలి. ఇదిగో బోకులు చూడండి, ఇదిగో చూడండి, ఇంకా కడిగేటివి ఉన్నాయి. రాత్రి ఇడ్లీ వేసుకున్నాము, అందుకే బోకులు ఎక్కువ. ఇప్పుడు వడల పిండి ఎంత పని చేశాం కదా, అందుకే చాలా బరువు. ఇదిగో నేనైతే షింకులో నీళ్లు పారబోయాను ఫ్రెండ్స్. ఇదిగో కడిగిన నీళ్ళు కడిగినట్టు గిన్నె పెట్టి ఇక్కడ దీంట్లో పోసుకుంటా. ఏమైనా మాత్రము నీసు నీళ్ళు అనేటివి పైపులలో పోయినాయనుకో ఎలకలు వచ్చేస్తాయి పైపుల్లో నుంచి లోపలికి ఇంట్లోకి. అందుకని నేను అలా కడిగిన నీళ్ళు ఇలా బొకెట్లో పోసుకొని ఎత్తపోయి బయట కాలువలో పారేస్తాను. మీరు కూడా అలానే చేస్తారా? అంత ఓపికగా ఎవరు చేయరు, నేనైతే చేసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈరోజు పండగ సందర్భంగా పనులు. స్నానం చేసి వచ్చి వడలు చికెన్ చేసి మీకు వీడియో చూపిస్తా, చికెన్ వడలు వీడియో. ఓకేనా? బాయ్. మరి వడలు రెడీ. అల్చంద వడలు, సంక్రాంతి పండగ వడలు, నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు కొత్త 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 ఉడుకుతుందా? ఇట్టే ఉడకనీలే రంగారం చూపు. ఉజులు పెట్టాలనా? బాగా ఉడకలేదంట, ఇంకా ఒక విజిల్ పెట్టమంటున్నాడు. ఓకే, పెడదాం.